లూకాసు వార్త 21వ అధ్యాయము 5 నుంచి 24 వరకు ఉన్నటువంటి వాక్య భాగం నేను చదువుతున్నాను. దయచేసి ఫాలో అవుతూ ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవాలయం అందమైన రాళ్లతో కానుకలతో అలంకరించబడ్డ సంగతిని గురించి కొందరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన, మీరు వీటిని చూస్తున్నారే, రాయి మీద మరో రాయి నిలవకుండా అన్నింటినీ పడద్రోసే రోజు వస్తుంది అన్నాడు. ఉపదేశక, ఈ విషయాలు ఎప్పుడు జరుగుతాయి? ఇవి జరగబోయే ముందు ఏ సూచన కలుగుతుంది అని వారు ఆయనను అడిగారు. అందుకు ఆయన, మీరు మోసానికి గురయ్యి తప్పుదారి పట్టకుండా చూసుకోండి. ఎందుకంటే అనేకులు నా పేర వచ్చి నేనే ఆయనను అంటారు, ఆ కాలం దగ్గర పడింది అంటారు. కాబట్టి మీరు వారిని అనుసరించకండి. యుద్ధాలను విప్లవాలను గురించి విన్నప్పుడు భయపడకండి. మొదట అవి తప్పక జరగాలి గాని అంతం అప్పుడే రాదు అన్నాడు. అప్పుడు ఆయన వారితో ఇంకా అన్నాడు, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేస్తాయి. అక్కడక్కడ గొప్ప భూకంపాలు, కరువులు, ఈతిబాధలు కలుగుతాయి. ఆకాశంలో భయంకరమైన ఉత్పాతాలు, మహాసూచనలు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ జరగకముందే వారు మిమ్మల్ని పట్టుకుంటారు, హింసిస్తారు, సమాజ కేంద్రాలకు, చెరసాలలకు అప్పగిస్తారు. నా పేరు కోసం రాజుల ఎదుటికి, ప్రాంతీయాధికారుల ఎదుటికి మిమ్మల్ని తీసుకుపోవడం జరుగుతుంది. దానివల్ల నన్ను గురించి సాక్ష్యం చెప్పే అవకాశం మీకు లభిస్తుంది. మీరు ఏ జవాబులు చెప్పాలో అని ముందే ఆలోచించుకోకూడదని మీ మనసును దిటవు చేసుకోండి. ఎందుకంటే మీ విరోధులంతా ఎదిరించలేని, కాదనలేని జ్ఞానాన్ని, నోట్లో మాటలు నేను మీకు ఇస్తాను. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, చుట్టాలు, మిత్రులు కూడా మిమ్మల్ని శత్రువులకు పట్టిస్తారు. మీలో కొందరిని చంపివేస్తారు. నా పేరు కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. కానీ నీ తల వెంట్రుకలలో ఒకటి కూడా నశించదు. మీ ఓర్పు చేత మీ ప్రాణాలను స్వాధీనంలో ఉంచుకోండి. జెరూసలేం చుట్టూరా సైన్యాలు ముట్టడించడం మీరు చూసేటప్పుడు దాని వినాశకాలం దగ్గర పడిందని తెలుసుకోండి. అప్పుడు యూదయ ప్రాంతంలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి, నగరంలో ఉన్నవారు బయటికి వెళ్ళిపోవాలి, పల్లెసీమలో ఉన్నవారు దానిలోనికి వెళ్ళకూడదు. ఎందుకంటే అవి దేవుని న్యాయదండన రోజులు. వ్రాసి ఉన్నవన్నీ నెరవేరేలా ఆ రోజులు వస్తాయి. అయ్యో, ఆ రోజులలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఎంతో కష్టం కలుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో చాలా దురవస్థ సంభవిస్తుంది. ఈ ప్రజల మీదకి ఆగ్రహం వస్తుంది. వారు కత్తిపాలై కూలుతారు, చెరపట్టబడి అన్ని జనాలలోకి వెళ్తారు. యూదేతర ప్రజల కాలాలు పూర్తి అయ్యే వరకు యూదేతర ప్రజలు జెరూసలేంను కాళ్ల క్రింద త్రొక్కుతారు. ప్రార్థన. పరిశుద్ధుడా, మేము చదివినటువంటి ఈ వాక్య భాగము, గడిచిన వారం మేము ధ్యానించిన సంగతులు దానికి కొనసాగింపుగా ఈ రోజు కూడా ఇంకా అనేక విషయాలు మేము ఆలోచన చేయనట్టుగా మీరే మా ఆలోచనలను నడిపించమని, దేవా, మరి ఆత్మీయ సంగతులను గురించిన బుద్ధి వివేకములు మాకు కలుగునట్లు మీరే మీ లోతైన లేఖన సత్యాలను ప్రభు మాకు నేర్పించమని, కృప చూపించమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లోకం తలకిందులైనప్పుడు జడియక విశ్వాసం, విచక్షణ కలిగి నమ్మకమైన సాక్షులై ఉండండి అనే దాంట్లో కేవలం విశ్వాసం గురించి మాత్రమే పోయినసారి మనం చూసాం కదా. ఈ మొత్తం వాక్య భాగంలో నుండి దేవుని యందు మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలో దానికి సంబంధించిన ఒక 4 విషయాలు నేర్చుకున్నాం. ఏంటంటే అవి: మొదటిది, లోకములో జరగబోయేవన్నీ దేవునికి ముందుగానే తెలుసు. లోకంలో జరగబోయే వాటన్నిటిని దేవుడు ముందుగానే నిర్ణయించాడు లేదా నియమించాడు. లోకంలో జరగబోయే వాటన్నిటిని దేవుడే నిర్ణయించినప్పటికీ దుష్టత్వానికి ఆయన బాధ్యుడు కాడు. లోకంలో తన కుమారుని తృణీకరించే వారందరికీ దేవుడు ఏం చేస్తాడు? న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఇది లోకం తలకిందులైనప్పుడు సైతం దేవుని యందు మనం కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసం, మన దేవుడు ఎటువంటి దేవుడు అని. ఈ రోజు ప్రసంగం గత వారం విన్న విషయాలకు కొనసాగింపు కాబట్టి క్లుప్తంగానైనా సరే ఒకసారి గడిచిన వారము విన్న కొన్ని సంగతులను మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడానికి శిష్యులు యేసు ప్రభువుని అడిగిన 2 ప్రశ్నలు చాలా కీలకం అని పోయినసారి నేను చెప్పాను కదా. శిష్యులు ఎన్ని ప్రశ్నలు అడిగారు? 2 ప్రశ్నలు. ఈ వాక్య భాగం అంతా, ఈ లూకాసు వార్త 21వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు వారు అడిగిన ఆ 2 ప్రశ్నలకు జవాబుగా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి 3 వచనాలు తీసి చూద్దామా. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలు ఆయనకు చూపించవచ్చని. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన ఎదుకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవంటే రాతి మీద రాయి నిలవకుండా. తర్వాత ఇది మొదటి ప్రశ్న కదా. 2 ప్రశ్నలు నేను చెప్పాను నేను. అందులో మొదటి ప్రశ్న ఏంటి? యెరూషలేము దేవాలయము రాతి మీద రాయి నిలవకుండా కూలిపోవడం గురించి. 2వ ప్రశ్న, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి అని మాతో చెప్పుమనగా
అని అడుగుతున్నారు అనమాట కదా. సో ఈ ప్రశ్నలకు సమాధానంగానే యేసు ప్రభువారు మనం ఇప్పుడు ధ్యానిస్తున్న లూకాసు వార్త 21వ అధ్యాయంలోని సంగతులన్నీ చెప్తున్నారు. ఆ సమాధానాన్ని ధ్యానించడం ఈ వారం మనం మొదలు పెడతాము, వచ్చే వారం పూర్తి చేస్తాం. అదే గడిచిన వారం మనం ఏం చూసాము అంటే ఈ వాక్య భాగం యొక్క నేపథ్యాన్ని 5, 6, 7 వచనాలను ఆధారం చేసుకొని మీకు వివరించాను. ఆ తర్వాత యేసు ప్రభువారు యెరూషలేము నాశనం అవ్వడం గురించి చెప్పిన ఈ ప్రవచనం అక్షరాలా ఎలా నెరవేరింది అని చారిత్రక ఆధారాలతో సహా మీకు స్పష్టం చేశాను. ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది? క్రీస్తు శకం 70లో 70 ADలో యేసు ప్రభువారు చెప్పిన ఆ ప్రవచనం యేసు ప్రభువారు ఎలా నెరవేరుతుందని చెప్పారో అచ్చం అలాగే నెరవేరింది కదా. టైటస్ అనే రోమా చక్రవర్తి యెరూషలేమును నాశనం చేసే బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? సేనాధిపతి అయిన టర్నస్ రూఫస్ కి అప్పగించాడు. రాతి మీద రాయి నిలవకుండా ఆ దేవాలయం ఎలా నాశనం చేయబడిందో మనము చూసాం. మనం ఇంకా ఏం చూసామంటే యేసు ప్రభువారు శిష్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ విడివిడిగా ఇదిగో ఈ సూచనలేమో యెరూషలేము నాశనానికి ముందు జరుగుతాయి, ఇదిగో ఇంకొన్ని సూచనలు ఉన్నాయి, అవేమో రెండవ రాకడ ముందు లేదా యుగ సమాప్తి ముందు జరుగుతాయి అని చెప్పాడా? అలా విడివిడిగా చెప్పాడా? ఆ 2 ప్రశ్నలకి ఆన్సర్ విడివిడిగా చెప్పాడా? కాదు. ఆ 2 ప్రశ్నలకు కలిపి సమాధానం చెప్తున్నాడు మొత్తం అంతా. కాబట్టి ఈ సూచనలన్నీ 2 సార్లు నెరవేరుతాయి అని అర్థం చేసుకోవడమే వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు ఇంటర్ప్రిట్ దిస్ ప్యాసేజ్. ఈ సూచనలు అన్నీ 2 సార్లు జరుగుతాయి. ఆలయం నాశనం చేయబడక ముందు ఈ సూచనలు నెరవేరుతాయి. సంపూర్ణంగా నెరవేరకపోవచ్చు, కానీ ఏదో ఒక భావంలో కొంతవరకైనా ఈ సూచనలన్నీ కనబడతాయి ఒకసారి. అలాగే పరిపూర్ణంగా ఎప్పుడు ఆయన రెండవ రాకడలో ఈ సూచనలన్నీ మళ్ళీ జరుగుతాయి. లేఖనాల్లో ప్రవచనాలకు 2-3 నెరవేర్పులు ఉండడం కూడా మనం చూస్తూ ఉంటామని చెప్పి పోయిన వారు నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాను. శిష్యులు అడిగిన 2 ప్రశ్నలకు సమాధానంగా యేసు ప్రభువారు చెప్పిన ఈ ప్రవచనం కాబట్టి ఆ సూచనలన్నీ 2 సందర్భాల్లోనూ ఏదో ఒక భావంలో నెరవేరుతాయని అర్థం చేసుకోవాలి. అదే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ అనేది ఇంకా భవిష్యత్తులో జరగాల్సి ఉంది, అది ఫ్యూచర్. కాబట్టి అప్పుడు ఈ ప్రవచనాలు ఎలా నెరవేరుతాయో ఇప్పుడు మనం ఖచ్చితంగా చెప్పగలమా? చెప్పలేం. ఖచ్చితంగా అవి ఎట్లా నెరవేరుతాయో చెప్పలేం. అవి జరిగేంత వరకు చెప్పలేం. ఉదాహరణకి అసలు చాలా ఇప్పుడు ఉదాహరణకి వెనక్కి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఒక ప్రవచనం ఎగ్జాంపుల్ తీసుకొని వెనక్కి వెళ్ళి మనం మామూలుగా అది ఎట్లా నెరవేరుతుంది అని మనం అనుకుంటాం, కానీ అది ఎట్లా నెరవేరింది అని ఆలోచిస్తే యేసు ప్రభువారు మొదటి రాకడకు సంబంధించిన ఒక ప్రవచనం పాత నిబంధనలో యెషయా గ్రంథం 7:14లో ఉంది. మీకు అందరికి బాగా తెలిసింది. కన్యక గర్భవతి అయ్యే కుమారునికి అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును కదా. నేను మెస్సియా కోసం ఎదురు చేసే ఒక యూదునైతే ఇమ్మానుయేల్ అనే పేరున్న వ్యక్తి కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను, ఈ ప్రవచనాన్ని ఆధారం చేసుకోండి కదా. కానీ ఆ ప్రవచనం అలా నెరవేరింది చరిత్రలో? లేదు. మరి ఎలా నెరవేరింది? మత్తయి చెప్తున్నాడు. మత్తయి స్వార్త 1వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. మత్తయి స్వార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అని యేసుక్రీస్తు జన్మించిన ఆ విధానాన్ని అంతటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాడు అనమాట. మత్తయి 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం రండి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఎవరు మత్తయినా? మత్తయికి తెలుసు జరిగిందంతా. యోసేపు ఆలోచిస్తుంది కదా. యోసేపు ఆలోచిస్తుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని అనేను. అదేంటి? దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడని చెప్పి చూపించి మళ్ళీ యేసు అని పేరు పెట్టమని దూత చెప్పిన వాక్య భాగం చదివించారు. అందుకే ఇమ్మానుయేల్ అని కదా పేరు పెట్టాలి అని అంటే దానికి ఆన్సర్ కింద వచనంలో ఉంది, 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయో జరిగింది. ఏదంతయో? జనన విధం ఎట్లనగా అదంతా అంటే అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఈ పుట్టిన తర్వాత ఇమ్మానుయేల్ అనే పేరుకు అర్థం ఏంటి? పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. అంటే పుట్టబోయే బిడ్డ సామాన్యుడు కాడు, అతను దేవుడు కాబట్టి దేవుడే స్వయంగా మానవుల మధ్య నివాసం ఉండడానికి దిగి వచ్చాడు. కాబట్టి ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడనే పేరు సార్థకమైనట్లే ఆ ప్రవచనం నెరవేరింది అని మత్తయి చెప్తున్నాడు. కానీ ఇలా ఆ ప్రవచనం నెరవేరుతుందని ఎవరు ఊహించరు కదా. అక్షరాల యేసని కాకుండా ఇమ్మానుయేల్ అనే పేరుతో పిలువబడతాడు మెస్సియా అని అనుకుంటారు. కాబట్టి ప్రవచన నెరవేర్పు ఎప్పుడు మనం ఊహించిన విధంగా జరగకపోవచ్చు. అందుకే మనం ఖచ్చితంగా అంచనా వేసి ఇదిగో ఫలానా ప్రవచనం భవిష్యత్తులో ఇలాగే నెరవేరుతుంది అని మనం చెప్పలేం. కానీ ఇప్పుడు మనం ధ్యానించబోయే వాక్య భాగంలో
యేసు ప్రభువారు ఆలయం నాశనం అవ్వకముందు ఇలా జరుగుతుంది, ఈ సూచనలు కనిపిస్తాయి అని చెప్తున్నారు కదా. అంటే ఇది 2 సార్లు నెరవేరే ప్రవచనం కదా. ఒకసారి ఆల్రెడీ ఆలయం నాశనం కాకముందు నెరవేరుతుంది, తర్వాత మళ్ళీ రాకడ సమయంలో నెరవేరుతుంది. కానీ ఆలయం నాశనం కాకముందు నెరవేరే సంగతులు వాటిని మనం నిర్ధారించుకోవచ్చు. ఇప్పుడు అవి జరిగిపోయాయి కదా. ఎలా జరిగిందో నిర్ధారించుకునే వీలు మనకి ఉంది, ఎందుకంటే చరిత్ర మనకు అందుబాటులో ఉంది కాబట్టి. క్రైస్తవులు రాసినటువంటి చరిత్ర మాత్రమే కాదు, యూసేబియస్, సెల్పిషస్, సెవెరస్, టెర్టులియన్, ఒరైజన్, ఎపిఫానియస్ ఇలాంటి క్రైస్తవులు రాసిన చరిత్ర మాత్రమే కాకుండా రోమా చరిత్రకారులు రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి. ఫ్లావియస్ జోసిఫస్ వంటి యూదులు రాసిన రచనలు కూడా అందుబాటులో ఉన్నాయి. వారు రాసిన చరిత్రను పరిశీలిస్తే ఎలా ఉంటుందని చెప్పాను పోయినసారి నేను. దాదాపుగా యేసు ప్రభు వారు ప్రవచనాత్మకంగా చెప్పిన ఈ సంగతులు లూకాసు వార్త 21వ అధ్యాయం, ల్యూక్ 21st చాప్టర్ కి కామెంటరీ రాసినట్టుగా ఉంటుందట. అంటే కామెంటరీ రాయాలని వారు రాయలేదు, యేసు ప్రభు వారు ఇలా జరుగుతుందని చెప్పారు, వారి చరిత్రలో జరిగినట్టు రాసుకుంటూ పోయారు. తీరా రెండు పక్కపక్కనే పెట్టి చూస్తే ఎగ్జాక్ట్ గా ప్రభు చెప్పిన విధంగానే సమస్తము జరిగినట్లు వారి రచనలు సాక్ష్యం ఇస్తున్నాయి. పైగా నేను ఇప్పుడు చెప్పిన చరిత్రకారులు చాలా మంది క్రైస్తవులు కాదు. అదొక అద్భుతం అనమాట. అన్యుల చరిత్ర పుస్తకాలు ఇస్తున్న గొప్ప సాక్ష్యం ఇది. యేసుప్రభు వారి శిష్యులు అడిగిన 2 ప్రశ్నలకు జవాబుగా చెప్పిన సంగతులు ఇప్పుడు పరిశీలించడం మొదలు పెడదాం. పోయినసారి ఈ వాక్యభాగం అంతట్లో దేవుడి గురించి మనం నేర్చుకోదగ్గ 4 విషయాలు చూసాం కదా. ఇప్పుడు మన బాధ్యతగా మనం చేయాల్సిన మరో 3 విషయాలను గురించి మనం చూద్దాం. పాయింట్ నెంబర్ 5, లోకములో శ్రమ ఎదురైనప్పుడు దేవుని పిల్లలు జడియక, విచక్షణ కలిగి, నమ్మకమైన సాక్షులుగా ఉంటారు. ఈ 3 విషయాలు మన బాధ్యతగా మనల్ని ఏమని చేయమని చెప్తున్నాడో ఆ 3ంటిని ధ్యానించడం మొదలు పెడతాము. మొదటి 2 ఈ వారం చూస్తాము, 3వది వచ్చే వారం చూస్తాం. మొదటిది, ఆధ్యాత్మిక మోసం గురించి అప్రమత్తంగా ఉండాలి లేదా విచక్షణ కలిగి ఉండాలి. నెంబర్ 8, ఆయన మీరు మోసపోకుండా చూసుకునడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననని కాలము సమీపించననియు చెప్పుదురు, మీరు వారి వెంబడి పోకుడి. ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది నాకు. ఏంటది? ఇంతకీ ఆ వచ్చే మోసగాళ్ళు కేవలం ఆయన పేరట వస్తారా, లేక నేనే ఆయనని చెప్తారా? అదేంటి, అనేకులు నా పేరట వచ్చి అని ఉంది కదా. రెండు విధాలుగాను మోసగించే ప్రమాదం ఉంది. ఒకటి, ఆయన పేరు మీద ఆయన పేరు కలిగి క్రీస్తు నామాన్ని ధరించి క్రీస్తు నామంలో వచ్చి మోసగించే అవకాశము ఉంది. ఉదాహరణకి ప్రవక్తలుగా, అపోస్తలుగా, బోధకులుగా వచ్చే అవకాశము ఇటువంటి వారు మన చుట్టూ చాలా మంది ఆల్రెడీ కనిపిస్తున్నారు. లేదా నేరుగా నేనే క్రీస్తున్న మెస్సియన్ అని చెప్పి మోసగించే ప్రమాదం కూడా ఉంది. ఉదాహరణకు కొరియాకు చెందిన రెవరెండ్ సన్ మ్యూంగ్ మూన్ అనే వ్యక్తి, కొరియా కదా, నేనే మెస్సియన్ అని ప్రకటించుకున్నాడు. అతనికి కొరియా, జపాన్, అమెరికాలో మిలియన్ల కొద్ది అనుచరులు ఉన్నారట. కానీ కాస్త వాక్యం తెలిసిన వారిని మోసగించాలంటే, కొంచెం వాక్యం తెలిసిన ఎవరినైనా మోసగించాలంటే ఈ 2వ విధానం పనికిరాదు. అపవాది మొదటి విధానంలోనే ఏది, నేను అపోస్తలుని, నేను బోధకుడిని, నేను పాస్టర్ని అని ఆ ముసుగులోనే మోసగించి దాడి చేస్తూ ఉంటాడు. ఇటువంటి వారు వస్తారని యేసుప్రభు చెప్పిన ఈ సూచన 70 AD కంటే ముందే నెరవేరింది. కానీ ఈ హెచ్చరికను అప్పటికి మాత్రమే పరిమితం చేసి ఆలోచిద్దామంటే కాదు. ఎందుకంటే సంఘానికి ఎప్పటికీ అవసరమైన హెచ్చరిక ఇది. ఎవ్వరూ మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్త పడండి. మోసపరిచే వాళ్ళు ఎప్పుడు వస్తూనే ఉన్నారు చరిత్రలో. కానీ మరి ముఖ్యంగా యేసుప్రభు 2వ రాకడ దగ్గరికి వచ్చినప్పుడు వారు ఎక్కువగా విస్తరించడం, ఎక్కువగా ప్రబలడం అనేది మనం చూస్తాం. వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉండడం మనం చూస్తాం. కాబట్టి ఎవ్వరూ మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్త పడండి అని హెచ్చరిస్తున్నారు యేసుప్రభు. గడిచిన 2000 సంవత్సరాల సంఘ చరిత్ర అంతటిని మనం గమనిస్తే, 2000 years ని మనం చూస్తే కనుక అనేక రకాలైన దుర్బోధలతో సంఘంపై దాడి జరుగుతూ వచ్చింది. ఒకరేమో యేసుక్రీస్తు దేవుడు కాదంటే, ఇంకొకరు యేసుక్రీస్తు మానవుడు కాదు, మనిషి కాదైనా అని ఇంకొకరు, మరొకరేమో అసలు త్రిత్వమే లేదు అని అంటే, మరొకరు రక్షణ క్రియల ద్వారా మనం సంపాదించుకోవచ్చు అని బోధిస్తారు. యేసుక్రీస్తు కేవలం హతసాక్షిగా చనిపోయాడు, అతను చేసింది బలియాగం కాదని కొందరు అంటారు. ఆదాము కారణంగా మనుషులందరికీ పతన స్వభావం సంక్రమించలేదని ఇంకొందరు అంటారు. ఇలా దేవుని గుణలక్షణాలకు సంబంధించి, రక్షణకు సంబంధించి రకరకాల దుర్బోధలతో సంఘంపై ఎప్పుడు దాడి జరుగుతూనే వచ్చింది. వాటిని ఎదుర్కోవడం కోసమే విశ్వాస ప్రమాణాలు రాసుకున్నారు భక్తులు గతంలో కూడుకొని, సమావేశాలుగా కూడుకొని కదా. విశ్వాస ప్రమాణాలు అంటే ఎలా రాస్తారు? వాళ్ళు ఏం నమ్ముతున్నాము అని చెప్పే ఫార్మాట్ లో రాసుకుంటారు యూజువల్ గా కదా. మనం కూడా రాసుకున్నాం. మనకు కూడా ఒక విశ్వాస ప్రమాణం ఉంది మన సంఘానికి. దాంట్లో స్టేట్మెంట్స్ అన్ని ఎట్లుంటాయి? ప్రతి స్టేట్మెంట్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఇంగ్లీష్లో అయితే వి బిలీవ్, మేము ఇది నమ్ముతున్నాము అని వాళ్ళు ఏం నమ్ముతున్నారో రాస్తారు మామూలుగా అయితే. కానీ ప్రాథమికంగా విశ్వాస ప్రమాణాలు రాసుకునేది అందుకు కాదు.
మేమేం విశ్వసించట్లేదు అని చెప్పడం కోసం రాసుకుంటారు. కాకపోతే ఏం విశ్వసించట్లేదు అని రాయాలంటే దానికి ఎండ్ ఉండదు అనమాట. కాబట్టి మేమేం విశ్వసిస్తున్నాము అని రాసేవారు అనమాట. అంటే ఆ కాలంలో ఉన్నటువంటి దుర్బోధలు ఏవైతే ఉన్నాయో వాటితో మేము విభేదిస్తున్నాము. మేము లిఖితపూర్వకంగా రాసుకున్న వీటికి భిన్నంగా ఉన్న ఏ బోధని మేము అంగీకరించము అని చెప్పడం కోసం విశ్వాస ప్రమాణాలు రాసుకుంటారు. ఈ విధంగా సంఘం దుర్బోధలను ఎదిరిస్తూ వచ్చింది. వాటి నుంచి సంఘం తనని తాను కాపాడుకుంటూ అన్ని రకాల దుర్బోధనకు వేరుగా ఉంటూ సువార్త సత్యాన్ని కాపాడుతూ వచ్చిన దేవుడు అలా భద్రపరుస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటో తెలుసా? ఆఫ్టర్ 2000 years, 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఈ 2000 సంవత్సరాలుగా పుట్టుకొచ్చిన అన్ని రకాల దుర్బోధలు కలిసి మూకుమ్మడిగా ఒకేసారి సంఘంపై దాడి చేస్తున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మోసానికి గురయ్యే అవకాశము చాలా ఎక్కువ, తప్పుదారి పట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రభువు యొక్క రాకడ సమీపంగా ఉంది అని గుర్తించాలి. అపోస్తలీయ కాలం నుండి సంఘం నిరీక్షిస్తూ వచ్చిన దాంతో పోలిస్తే ఇప్పుడు మనం ప్రభువు రాకడకు మరి సమీపంగా ఉన్నాము అని అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా మోసగించబడే పరిస్థితిలో మనము ఉన్నాము. కానీ 70 AD కంటే ముందు కూడా అటువంటి పరిస్థితి ఉండిందా? అటువంటి పరిస్థితి ఉండింది. జోసిఫస్ రచనలను మనం పరిశీలిస్తే 70 AD కంటే ముందు నేనే క్రీస్తునని చెప్పుకున్న వారి జాబితాను పేర్లతో సహా నమోదు చేసినట్లు మనం గుర్తిస్తాం. ఆనాటి పరిస్థితులను అర్థం చేసుకోవడం కూడా కొంతవరకు ప్రాముఖ్యమే. ఇశ్రాయేలీలు రోమా ఆధిపత్యం కింద నలిగిపోతూ మెస్సియా వచ్చి తమను రోమా అధికారం నుంచి విడిపిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు కదా. అటువంటి పరిస్థితుల్లో రోమా ప్రభుత్వాన్ని వ్యతిరేకించగలిగేలా ఎవరైనా కాస్త శక్తివంతంగా, ప్రభావవంతంగా, నాయకుడి లక్షణాలు కలిగి ధైర్య సాహసాలు ప్రదర్శించేవాడై ఉండి నేనే మెస్సియాను అని అతను చెప్తే వెంటనే నమ్మేసేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. రోమా అణిచివేత నుండి విడిపించబడటమే దావీదు సింహాసనం స్థాపించబడటం, ఆ విషయంలో మాకు ఎవరు సహాయం చేస్తారో అతనే మెస్సియా అనే అవగాహనలో ఆ తరం ప్రజలు ఉన్నారు. ఆ పరిస్థితిని అవకాశంగా చేసుకుని చాలా మంది ప్రజలను మోసగించడానికి కొనుక్కున్నారు. అందులో ఒకడు థియూడస్. అపోస్తలుల కార్యాల కింద 5వ అధ్యాయం 36వ వచనం తీసుకోండి. 5:36 యాక్ట్స్ 5:36. ఈ దినములకు మునుపు తూదా లేచి 5:36 తూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొని ఇంచుమించు 300 మంది మనుషులు వానితో కలిసికొనిరి. వాడు చంపబడిను, వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులై. ఏమని చెప్పు? తానొక గొప్పవాడనని చెప్పుకున్నాడంట. ఈ థియూడస్ కాకుండా మరో థియూడస్ గురించి కూడా జోసెఫస్ రాస్తాడు. క్రీస్తు శకం 44లో మోషేకులాగా యోర్దాన్ నదిని 2 పాయలుగా చేస్తానని చెప్పి పెద్ద జనసమూహాన్ని అరణ్యానికి నడిపించాడు అనమాట. ఇంకొక థియూడస్. కస్పియస్ ఫేడస్ అనే అధికారి తన సైన్యంతో వాళ్ళని అడ్డుకొని థియూడస్ ని బంధించాడు. ఆ తర్వాత అతన్ని శిరచ్ఛేదనం చేసి చంపేస్తాడు. అతని అనుచరులను చాలా మందిని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు అనమాట. ఇంకొకడు ఉన్నాడు, గలిలయుడైన యూదా. అపోస్తలుల కార్యాల 5వ అధ్యాయం 37వ వచనం 5:37. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించాడు. వాడు కూడా ఏమయ్యాడు? నశించాడు. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. ఇతని గురించి కూడా జోసిఫస్ రాస్తాడనమాట తన రచనలో. అలాగే ఒక ఐగుప్తీయుడైన ప్రవక్త గురించి కూడా జోసిఫస్ రాశాడు. అతను ఏమని చెప్పాడంటే యెహోషువ యెరికో గోడలు కూల్చాడు కదా, అట్లా నేను యెరూషలేం గోడలను కూల్చగలనని చెప్పాడు. ఈ అద్భుతం కోసం మనం సిద్ధపడదాం రండి అని చెప్పి ఒక 30,000 మంది అనుచరుల్ని ఒలీవల కొండ మీద తీసుకెళ్లాడు. అప్పటి రోమన్ గవర్నర్ అయిన ఫెలిక్స్ కి సంగతులన్నీ తెలిసి వారిని అటాక్ చేసి వేల కొలదిగా ఉన్న అతని అనుచరులను చంపేశారు. కానీ ఆ ఐగుప్తుడు మాత్రం తప్పించుకున్నాడు. పౌలే ఈ తప్పించుకున్న ఐగుప్తుడు అని కన్ఫ్యూజ్ అయ్యారు అధికారులు. పౌల్ని ఫస్ట్ టైం యెరూషలేంలో అరెస్ట్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి అతన్ని కూడా ఇట్లానే ప్రశ్నిస్తున్నారు అనమాట. ఒకసారి చూడండి, యాక్ట్స్ 21:38, 21వ అధ్యాయం 38వ వచనం చూడండి. యాక్ట్స్ 21:38. ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తుడు నీవు కావా? నువ్వే కదా అని అడుగుతున్నారు పౌల్ని. అరెస్ట్ చేసిన తర్వాత అధికారులు అడుగుతున్నారు. ఇట్లా నేనే క్రీస్తుని, నేనే మెస్సియాని అని చెప్పుకొని ప్రజలను తప్పుదోవ పట్టించిన వాళ్ళు 70 ADకి ముందు ఇంకా చాలా మంది ఉన్నారు.
ఇలా అబద్ధ క్రీస్తులు లేచిన ఉదంతాలను ఆ కాలంలో అధికారులు ఎవరో, అప్పటి గవర్నర్లు ఎవరో, వారి పేర్లతో సహా చరిత్రలో నమోదు చేశారు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఈ మాటలు, ఈ సూచనలు 70 AD కంటే ముందే అక్షరాల నెరవేరాయి. ఆ తర్వాత కూడా కొనసాగుతూనే ఉన్నాయి. 2వ శతాబ్దంలో 2nd సెంచరీలో సైమన్ బార్కోబా, అతనే మెస్సియా అని అప్పట్లో బాగా పేరు మోసిన ఒక రబ్బీ చెప్పాడు అనమాట. అతను రోముకు వ్యతిరేకంగా ఒక విప్లవాన్ని మొదలుపెట్టి యెరూషలేమును ఆక్రమించుకున్నాడు. 3 సంవత్సరాలు అతన్నే రాజుగా మెస్సియాగా భావించారు ప్రజలు. కానీ త్వరలోనే రోమన్ల తిరుగుబాటును అణిచివేసి ఆ సైమన్ బార్కోబాని చంపి యెరూషలేమును స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో 5-6 లక్షల మంది అతని అనుచరులు చంపబడ్డారట. 5th సెంచరీలో క్రేతు అనే ద్వీపంలో ఒక వ్యక్తి మెస్సియానని చెప్పుకున్నాడు. అతను ఆ మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాను నేను మోషేకులాగా, అప్పుడు ప్రజలంతా ఆరిన నీళ్ళ మీద నడుచుకుంటూ పాలస్తీనా దేశానికి వెళ్ళవచ్చు అని చెప్పాడు. సముద్రం పాయలు కాలేదు, కానీ కొందరు అనుచరులు అతని మాటలు నమ్మి నీళ్ళలో దిగి మునిగి చనిపోయారట. 17th సెంచరీ 17వ శతాబ్దంలో షాబెతై జేబీ అనే వ్యక్తి రాజులకు రాజును నేనే అని చెప్పి యూరోప్లోని యూదులను తన అనుచరులుగా మార్చుకున్నాడు. తీరా కొంతకాలం తర్వాత అతనే ఇస్లాం మతంలో చేరాడట. చివరికి అతనికి ఉరిశిక్ష పడింది, అలా చనిపోయాడు అతను. చివరికి అసలు ఇదంతా ఇలా అంటే నేను ఇప్పుడు హిస్టరీలో 2nd సెంచరీ, 5th సెంచరీ, 17th సెంచరీలో ఒక ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాను. ఇప్పుడైతే ఇంకా చాలా మందిని మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఎప్పటి వరకు కొనసాగుతుంది ఈ మోసం? 2 Thessalonians 2 chapter 2 3 verse 3 అందులో ధర్మ విరోధి లేదా క్రీస్తు విరోధి గురించి మనం చూస్తున్నాం కదా. 2 Thessalonians 2 verse 3 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడకు పాప పురుషుడు మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్ బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దానంతటిని ఎదిరించుచు, దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనక ఏ విధముగా నేను ఎవడునో మిమ్మల్ని మోసపరచ నీయకుడి. చూసారు, అదే హెచ్చరిక. 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి, ఆ మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్ నే మళ్ళీ ఇక్కడేమో పక్కడేమో పాప పురుషుడు అన్నాడు, ఇక్కడ ధర్మ విరోధి అంటున్నారు. ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకే సత్యవిషయమైన ప్రేమను అవలంబింపకపోయారు కనుక వారి రాక, ఎవరి రాక? ధర్మ విరోధి రాక. అబద్ధ విషయమైన ఎలా ఉంటుంది చూడండి. అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. వీడి చివరి వాడు అనమాట. ఇక వీడితోటే అయిపోతుంది ఆ మోసం. ఈ రోజుల్లో కూడా చాలా మంది మోసగాళ్ళు ఉన్నారు. క్రీస్తు నామంలో అబద్ధ బోధులు, సిద్ధాంతాలు చెప్పి అనేకులను మోసగించేవారు చాలా మంది మనమున్న ఈ పరిస్థితుల్లో కూడా మనము చూస్తున్నాము. అలాంటి పరిస్థితులు మనం జీవిస్తున్నాం. దాన్ని బట్టి ప్రభు రాకడ మనకు అత్యంత సమీపంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభు ఏమైనా హెచ్చరిస్తున్నాడు? విచక్షణ కలిగి, మెలకువగా, అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండమని ప్రభు మనల్ని సూచిస్తున్నాడు. ఎవరిని పడితే వారిని, ఏది పడితే అది నమ్మొద్దు అని హెచ్చరిస్తున్నాడు. విచక్షణ అంటే ఏంటి? ఏది సత్యం, ఏది అసత్యం, ఏది వెలుగు సంబంధమైనది, అధికార సంబంధమైనది, ఏది వాక్యానుసారమైనది, ఏది కాదు అని వివేచించగలిగేలాగా అటువంటి విచక్షణ కలిగి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండమని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. రెండవది, రాజకీయ పరిణామాలలో మార్పులకు, ప్రకృతి వైపరీత్యాలకు జడియకూడదు. లోకం తలకిందులు అయిపోతుంది, అయ్యో ఏదో అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది అని భయపడద్దు. అవన్నీ అవుతాయి, మొదటి ఇవి జరగవలసి ఉన్నది అని చెప్తున్నాడు కదా. 9, 10, 11 వచనాలు, ఆ 3 వచనాలు చూడండి ఒకసారి. మీరు యుద్ధములను గుర్చి, కలహములను గుర్చి వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదని చెప్పాను. మొదటి ఇవి జరగాలి, ఇవి జరగకుండా అంతం రాదు. మరియు ఆయన వారితో ఇట్లనను, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను, కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహాభయోత్పాతములను, గొప్ప సూచనలను పుట్టును. యుద్ధములు, కలహములు, భూకంపములు, తెగుళ్ళు, కరువులు, వీటి గురించి ఒకసారి ఆలోచిద్దాం మనం. ఈ కేటగిరీ అంతటి గురించి ఒకసారి ఒక జనరల్గా ఆలోచిస్తే అసలు మానవ చరిత్రలో ఇవన్నీ లేనటువంటి సమయం ఏదైనా ఉందా? ఎప్పుడు జరుగుతాయి. మరి ఎప్పుడు సాధారణంగా కామన్గా ఎప్పుడు జరుగుతుండేవి సూచనలు ఎట్లయితాయి? ప్రవచనం విషయంలో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే,
ప్రవచనానికి ఇజ్రాయేల్ కానీ సంఘం కానీ కేంద్రంగా ఉంటుంది. ఒకప్పుడు దేవుని నిబంధన ప్రజలైన ఇజ్రాయేలు లేదా ఇప్పటి దేవుని నిబంధన ప్రజలైన సంఘం వీళ్లను ప్రభావితం చేసే పరిస్థితులే, వీళ్ళని బాధ పెట్టే లేదా వీళ్ళని వేదనకు శ్రమకు గురి చేసేటువంటి పరిస్థితులే ప్రవచన నెరవేర్పుగా పరిగణలోకి తీసుకోవాలి. ఆలయం నాశనం చేయబడక ముందు యుద్ధాల గురించి వింటారు అని చెప్పబడినప్పుడు అది ఇజ్రాయేలుకు సంబంధించిన యుద్ధాలు అయి ఉండాలి. ఎక్కడో ప్రపంచం నలుమూలలో ఎక్కడో యుద్ధం జరిగితే అది ప్రవచన నెరవేర్పు కాదు. అది అలా కాదు. చరిత్ర పరిశీలిస్తే యేసుక్రీస్తు ప్రభువారి కాలం తర్వాత 70 AD కంటే ముందు ఇజ్రాయేలీలు పలుమార్లు యుద్ధ వాతావరణానికి, యుద్ధాలు చేయాల్సిన పరిస్థితులకి గురైనట్లు చదువుతాం. అందులో కొన్ని ఉదాహరణలు చెప్తాను. 39 క్రీస్తు 39 నుంచి 41లో ఒక సంఘటన జరిగింది. కాలిగ్యులా అనే రోమా చక్రవర్తి తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు అనమాట. చక్రవర్తి కానీ నేనే దేవుణ్ణి అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, తన విగ్రహాన్ని యెరూషలేము దేవాలయంలో ప్రతిష్ఠించాలని ఆజ్ఞ జారీ చేశాడు. తననే ప్రజలు ఆరాధించాలని కూడా చెప్పాడు. వందల్లో వేలలో యూదులు తిరుగుబాటు చేశారు. అప్పటి గవర్నర్ పెట్రోనియస్తో వారు చెప్పిన మాట ఏంటంటే, మేము చావనైనా చేస్తాం కానీ చక్రవర్తి విగ్రహం మా దేవాలయంలో పెట్టడానికి మేము ఒప్పుకోము. రైతులు వ్యవసాయం చేయడం కూడా మానేశారు. మొత్తం దేశమంతా నిరసన వ్యక్తం చేశారనమాట. యూదుల శాంతియుత పోరాటం, ఎడతగిన నిరసన చూసి పెట్రోనియస్ గవర్నర్ కాలిగ్యులా చక్రవర్తి చెప్పినట్లు విగ్రహం ప్రతిష్ఠించకుండా ఆ పని డిలే చేస్తూ వచ్చాడు, ఆలస్యం చేస్తూ వచ్చాడు. ఈలోగా కాలిగ్యులా హతమార్చబడ్డాడు. దానితో ఆ నిరసన, ఆ తిరుగుబాటు అంతా యుద్ధ రూపం దాల్చకుండా అయిపోయింది. యుద్ధాలు, కలహాల గురించి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను. రెండవది, అలాగే సిరియాలో కొన్ని సంగతులు చోటు చేసుకున్నాయి. 1st centuryలో, 1వ శతాబ్దంలో సిరియా రోమా సామ్రాజ్యం కింద ఉండేది. అంతియోకియా దాని రాజధాని, దాని క్యాపిటల్ సిటీ. సిరియాలో ఎక్కువగా గ్రీకు మాట్లాడే వాళ్ళు ఉండేవాళ్ళు, అలాగే చాలా మంది యూదులు కూడా ఉండేవాళ్ళు. గ్రీకు మాట్లాడే అన్యులు, అలాగే యూదులు, వీళ్ళు ఎక్కువ సంఖ్యలో, మరి ముఖ్యంగా యూదులైతే అంతియోకియా, దమస్కు ఈ 2 పట్టణాల్లో చాలా మంది యూదులు ఉండేవాళ్ళు. ఈ సిరియాకు చెందిన అన్యులకు అలాగే యూదులకు ఎప్పుడూ గొడవలు అవుతూ ఉండేవి. జోసిఫస్ చెప్పిన దాని ప్రకారం క్రీస్తు 66లో అంటే 70లో ఈ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవ్వక ముందే దమస్కులోని లోకల్ జెంటైల్స్ కొంతమంది అన్యులు 10,000 మంది యూదులను చంపేశారట. యూదులను చంపింది రోమా సైనికులు కాదు, సామాన్య పౌరులైన సిరియనులే తమతో పాటు నివసించే యూదులను చంపారు. అంటే అదొక ఎథ్నిక్ వార్ అనమాట. అంటే ఒక జాతి ప్రజలు ఇంకొక జాతి ప్రజల్ని సమూలంగా నిర్మూలించాలి, నాశనం చేయాలని చేసేటువంటి దాడి. అలాగే అంతియోకియా, తూరు మరియు ఇతర సిరియా పట్టణాల్లో కూడా ఇలాంటి అల్లర్లే చెలరేగాయి. ఎన్నో యూదుల సమాజాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇంకా అనేక మంది యూదులు చెదిరిపోయారు, పారిపోయారు. మరో సంఘటన, సమరయులు యూదుల మధ్య చెలరేగిన కలహాలు. సమరయులు, యూదులు, ఇది కూడా క్రీస్తు 66లో ఒకసారి ఒక పండుగ ఆచరించడం కోసం యెరూషలేముకు ప్రయాణం చేస్తున్న కొంతమంది యూదుల్ని సమరయులు చంపేశారు. యూదులు అది విని కావాలని మమ్మల్ని రెచ్చగొట్టడం కోసమే వాళ్ళు ఇలా చేస్తున్నారని అనుకున్నారు. దానికి తగిన విధంగా అప్పటి గవర్నర్ అయిన క్యూమెనస్ కూడా సమరయులను శిక్షించలేదు. దాంతో యూదులకు ఇంకా కోపం వచ్చింది. అందుకని యూదుల్లో జెలెట్స్ అని ఒక గుంపు వాళ్ళు ఉండేవారు. వాళ్ళు ఈ గలిలయలతో కలిసి సమరయుల పైన దాడి చేశారు. ఊర్లు తగలబెట్టేశారు. చాలా మంది సమరయులను చంపేశారు. ఆ దాడులను ముందుండి నడిపించింది మరి ఎవరో కాదు, ప్రధాన యాజకుడైన అననీయ కుమారుడైన ఎలియాజర్. గవర్నర్ క్యూమెనస్ ఈ యూదులను అదుపు చేసే యూదులను అప్పుడేం చేయలేదు, వాళ్ళని శిక్షించకుండా ఇప్పుడు యూదుల్ని నియంత్రించడానికి ప్రయత్నం చేశాడు క్యూమెనస్. ఇంతలో అప్పటి చక్రవర్తి నీరో చెవిలో పడింది వార్త. యూదా తరపున ఉన్న నాయకుల్ని, సమరయుల తరపున ఉన్న నాయకులు అందరినీ వచ్చి తన ముందు నిలబడమని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు. ఈ గొడవంతా మొదలుపెట్టిన ఎవరు? సమరయులే. కాబట్టి నీరో సమరయులని శిక్షిస్తాడనమాట. ఈ వ్యవహారం అంతటిని సరిగ్గా హ్యాండిల్ చేయనందుకు క్యూమెనస్ గవర్నర్ని కూడా ఆ గవర్నర్ పదవి నుంచి తొలగిస్తాడు. ప్రభు రాకడ ముందు కూడా యుద్ధాలు జరుగుతాయి, కానీ జరిగే ప్రతి యుద్ధం చూపించి అదిగదిగో అది ప్రభు రాకడకు సూచనే అని చెప్పకూడదు మనం. అది సంఘాన్ని కానీ ఇజ్రాయేల్ను కానీ ఇన్వాల్వ్ చేసే విధంగా ఉండాలి. చాలా వీడియోస్ సర్క్యులేట్ అవుతుంటాయి, ఏవేవో డిజాస్టర్స్ అన్ని చూపించి దానికి ఏవో వచనాలు తగిలించి ఇదిగో ఇదే అదే ఇది అని చెప్తుంటారు. అది సంఘాన్ని కానీ ఇజ్రాయేల్ని కానీ ఇన్వాల్వ్ చేసే విధంగా ఉంటేనే ప్రవచనానికి నెరవేర్పుగా మనము చూడగలం. ఉదాహరణకి ప్రకటన గ్రంథంలో చివరిగా చెప్పబడిన యుద్ధాన్ని గురించి ఆలోచించండి. ఆర్మగెడ్డన్ యుద్ధం ఎవరెవరికి మధ్య జరుగుతుందని చెప్పబడింది? దేవుని సైన్యానికి, ఈ లోక సంబంధమైన సైన్యానికి మధ్య జరిగే ఒక గొప్ప యుద్ధంగా అది ప్రకటించబడింది. కాబట్టి దేవుడు ఇప్పటి నిబంధన ప్రజలైన సంఘాన్ని లేదా దేవుడు ఒకప్పటి నిబంధన ప్రజలైన ఇజ్రాయేలును బాధించే సందర్భాలనే ఈ ప్రవచనాలకు నెరవేర్పుగా మనము చూడాలి. అయితే అప్పుడు ఈ ప్రవచనాలు ఎలా నెరవేరుతాయో మనం ఖచ్చితంగా చెప్పగలమా భవిష్యత్తులో?
భవిష్యత్తులో అవట్లు నెరవేరితే చెప్పలేం. కానీ 70 AD కంటే ముందు మాత్రం ఈ ప్రవచనాలు అక్షరాల నెరవేరాయి. అప్పుడు నెరవేరాయి కాబట్టి 70 AD ముందు నెరవేరాయి కాబట్టి యేసుప్రభు రెండవ రాకడ సమయంలో కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని మనము చెప్పగలం. ఎలా నెరవేరుతాయో ఖచ్చితంగా తెలియదు, కానీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అవి సంభవించినప్పుడు ఇది ప్రభు రాకడకు సూచన, ఆయన రాకడ త్వరలోనే రాబోతుందని మనము అర్థం చేసుకోవచ్చు. అలాగే యుద్ధం జరిగినప్పుడు న్యాచురల్ గా కరువు ఏర్పడడం, తెగుళ్లు సోకడం కూడా జరిగేది. యుద్ధం జరిగినప్పుడే కరువు సంభవించడం, తెగుళ్లు సోకడం కూడా జరిగేది అనమాట. అపోస్తల కార్యగ్రంథం 11వ అధ్యాయం ఒకసారి తీసి చూడండి. యాక్ట్స్ చాప్టర్ 11 verse 27. యాక్ట్స్ చాప్టర్ 11 verse 27. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకియాకు వచ్చిరి. వారిలో అగబనొకడు నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించును. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు క్రీస్తు శకం 46 ADలో క్లౌదియా చక్రవర్తి, క్లాడియస్ ఎంపరర్ పరిపాలిస్తున్నటువంటి కాలంలో వచ్చిన కరువు ఇది. ఈ కరువుకు సంఘం స్పందించి ఏం చేసిందో కింద వచనాల్లో చెప్తున్నాడు చూడండి. 29వ వచనం. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యూదయాలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకున్నాను. అలాగున చేసి బర్నబా, సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపారు. ఈ కరువుకు సంబంధించిన విషయాలు రోమన్ చరిత్రకారులైన స్యూటోనియస్, టాసిటస్, జోసిఫస్ లాంటి వాళ్ళు కూడా నమోదు చేశారు. కేవలం ఈ కరువును గురించి మాత్రమే కాదు, ఇంకా అనేక కరువుల గురించి కూడా వాళ్ళు నమోదు చేశారు. తమ పిల్లలను కూడా వండుకొని తినేంత భయంకరమైన కరువు పరిస్థితులను కూడా వారు ఎదుర్కొన్నారని జోసిఫస్ రాస్తాడనమాట. తమ పిల్లల్ని కూడా కరువు ఉన్న సమయంలో శుభ్రత తక్కువగా ఉండడం వల్ల, ఆకలి కారణంగా, పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి వ్యాధులు, తెగుళ్లు ఎక్కువగా వ్యాప్తి చెందేవి. 70 AD కంటే ముందు యూదయ మరియు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాధులు చాలా విపరీతంగా వ్యాప్తి చెందినట్లు, మరి ముఖ్యంగా క్లాడియస్ అలాగే నీరో చక్రవర్తుల కాలంలో రోమన్ల రికార్డ్స్ లోను, క్రైస్తవులు రాసిన చరిత్రలను నమోదు చేయబడింది. ఇకపోతే భూకంపాలు 46 ADలో ఏషియా మైనర్లో వచ్చిన భూకంపాలు వచ్చాయి. తర్వాత 51 ADలో లవోదికయాలోను, 60 ADలో కొలస్సీలోను భూకంపాలు వచ్చాయి. అపోస్తల కార్యగ్రంథం 16వ 26వ కూడా అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. వాళ్ళు జైల్లో ఉంటారు కదా, అక్కడ చదువుతాం. తర్వాత ఆకాశం నుండి మహాభయోత్పాతములు, గొప్ప సూచనలు, ఒక ఖడ్గం లాంటి నక్షత్రం కనిపించిందని, తోక చుక్క ఒకటి ఆకాశంలో కనిపించినట్లు, సైనికులతో కూడిన రథాలు మేఘాలలో విహరిస్తున్నట్లు యెరూషలేం పైన ఆకాశంలో కనిపించినట్లు, ఇవన్నీ 70 AD కంటే ముందు జరిగినట్లు జోసిఫస్ లాంటి వాళ్ళు రాశారనమాట. ఆకాశంలో ఏవో సూచనలు కనిపించాయని, ఏవో స్వరాలు కూడా వినిపించాయని, ఇంకేవో కనిపించాయని టాసిటస్ అనే రోమా చరిత్రకారుడు కూడా రాస్తాడు. యూదులు, ఆదిమ సంఘ క్రైస్తవులు ఇవన్నీ తీర్పుకు సూచనలని నమ్మారు. రోమన్లు కూడా వాటిని కీడుకు, రాబోతున్న విపత్తుకు సంకేతాలుగా భావించారు. ఈ రోజున మనం ముగించుకోబోతున్నాం. ఈ రోజున ఈ సూచనలన్నీ నెరవేరట్లేదు కాబట్టి ప్రభు రాకడ చాలా ఆలస్యం అవుతుందేమో, ఇంకా నెరవేర్చాలి చాలా ఉన్నాయి కాబట్టి ప్రభు యొక్క రాకడ ఇప్పుడు అప్పుడే రాదేమో, కాబట్టి నేను నా ఇష్టానుసారంగా జీవించవచ్చు, నాకు ఇంకా చాలా సమయం ఉంది అని అనుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే తన మాటను నెరవేర్చుకోవడానికి ప్రభువుకి ఎక్కువ కాలం ఏమీ అవసరము లేదు. ఆయన కావాలనుకుంటే ఒక సుదీర్ఘ కాలం పాటు వాటిని నెరవేరుస్తూ ఉండొచ్చు, లేకపోతే వెంటనే చాలా తక్కువ టైంలోనే ఆయన వీటన్నిటిని నెరవేర్చగలడు. రెండూ చేయడానికి ఆయన సమర్థుడే. రెప్పపాటున సమస్తాన్ని మార్చబోయే ప్రభుకి ఈ సూచనలన్నీ చాలా తక్కువ టైంలో నెరవేర్చడం పెద్ద విషయం ఏమీ కాదు. కాబట్టి సూచనలు ఈ రోజు కనిపించడం లేదు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుందని చెప్పి నిర్లక్ష్యంగా జీవించడానికి వీల్లేదు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుకుందాం. తీసుకోండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ, అంటే తన ఏర్పాటులో ఉన్న వారందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే దేవుని ఏర్పాటులో ఉన్న ఆ చివరి వ్యక్తి రక్షణ పొందిన వెంటనే ఇదంతా ముగించబడుతుంది. ఇవన్నీ నెరవేర్పులోనికి వస్తాయి. అది జరగలేదు, ఇది జరగలేదు కాబట్టి నేను నిర్లక్ష్యంగా ఉంటాను అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు, కానీ అది ఈ రోజే అన్నట్లుగా జీవించమని మనకు హెచ్చరిక చేయబడింది. ఒకవేళ ఆయన రాకడ ఈరోజు జరగకపోయినా నా పోకడు ఈరోజే జరగచ్చు కదా, అట్లయినా నాకున్న అవకాశము ముగిసిపోయినట్లే. సో నాకున్న అవకాశాన్ని నేను నష్టపోవడానికి యేసుప్రభువే రానక్కర్లేదు.
మన మరణానికైతే ఇంకా సూచనలు కూడా లేవు. అకస్మాత్తుగా అది ఎప్పుడైనా సంభవించవచ్చు. కాబట్టి ఒకవేళ ఈరోజు మన ప్రభు మనల్ని పిలుచుకుంటే, లేదా ఈ రోజే ఆయన రాకడ జరిగితే, నేను ఆయన ఎదుర్కోవడానికి ఎంత సిద్ధంగా ఉన్నాను, ఆయన ముందు నిలబడడానికి యోగ్యంగా నేను జీవిస్తున్నానా అనేది మనల్ని మనము పరిశీలించుకోవాల్సినటువంటి విషయం. చివరిగా ఒక ఇల్లస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను. 1900s స్కాట్లాండ్లో జరిగిన సంఘటన ఇది. ఒక లైట్ హౌస్ కీపర్ ఉండేవాడు. లైట్ హౌస్ అంటే సముద్ర తీరాల దగ్గర కొన్ని చోట్ల దీపస్తంభాలు, లైట్ హౌసెస్ ఉంటాయి కదా. లైట్ హౌస్ కి తెలుగు ట్రాన్స్లేషన్ దీపస్తంభం అన్నమాట. లైట్ హౌస్ తెలుసు కదా, చాలా పెద్దగా ఒక పోల్ ఉండి పైన చివర్లో ఒక లైట్ ఉంటుంది. దానివల్ల ఏంటి ఉపయోగము? షిప్స్, బోట్స్ దూరం నుంచి సముద్రం పైన ప్రయాణం చేస్తూ వచ్చేవాడికి తీరం ఏ దిక్కునుందో తెలియజేస్తుంది, ముఖ్యంగా నైట్ టైం, రాత్రుల్లో. అయితే పాత రోజుల్లో నిజంగానే ఒక పెద్ద దీపం పెట్టేవారంట, దీపస్తంభం అని అన్నట్టుగానే పెద్ద దీపమే పెట్టేవాళ్ళు, లైట్స్ ఇంకా లేని రోజుల్లో. నేను 1900s స్టార్టింగ్ లో జరిగిన సంగతులు చెప్తున్నాను. ఇప్పుడంటే లైట్స్ ఉన్నాయి, కానీ పెద్ద దీపం పెట్టి కిరోసిన్ తోటి ఒత్తి పెట్టి దాన్ని వెలిగించేవారట. అండ్ ఆ పని చేయడం కోసం ప్రత్యేకంగా ఒక మనిషి రాత్రంతా మెలకుగా ఉండి అది నిత్యం మండుతూ ఉండేలాగా చూసుకునేవాడట. సూర్యాస్తమయం అప్పుడు వెలిగిస్తే మళ్ళీ సూర్యోదయం వరకు ఎట్టి పరిస్థితుల్లో అది ఆరిపోకూడదు. తుఫాన్ వచ్చినా, మంచు కురిసినా, ఏదేమైనా అతను ఆ పని చేస్తూనే ఉన్నారు. ఒకరోజు సాయంత్రం ఆకాశం చాలా భయంకరంగా ఉరుముతుంది, మెరుస్తుంది. కొంతమంది స్థానికులు ఏమన్నారంటే, ఈరోజు దీపస్తంభము పెద్దగా ఉపయోగం ఏముండదు, ఎందుకు ఈరోజు ఎవరు తీరానికి రారు, ఈ పరిస్థితుల్లో ఓడలు తీరానికి రావు. ఎందుకు రావు? అలలు విరగడం అనేది తీరం దగ్గర లోతు తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా అలలు తీరానికి వచ్చే దగ్గర బాగా విరుగుతూ ఎగిసి పడుతూ ఉంటాయి అన్నమాట. చాలా అలజడి ఎక్కువగా ఉంటుంది సముద్రం మధ్యలో కంటే, అందుకని తొందరగా బయటకు రారనమాట. ఇక్కడికి తీరం దగ్గరకు వస్తున్నారనుకో, లోతు తక్కువ ఉంటుంది కాబట్టి రాళ్ళకి దానికి దీనికి ఆ ఓడలన్నీ కొట్టుకుపోయి బదలైపోయే ప్రమాదం ఉంటుంది. దీని గురించి పౌలు ఓడ బదులైన సందర్భాల్లో కూడా ఇట్లా చెప్తారు. వాళ్ళు సూర్యోదయం వరకు జస్ట్ వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్తారు. తర్వాత మళ్ళీ అదే ఇక్కడే సముద్రం మధ్యలో ఉన్నారనుకో, ఎటు కొట్టినా అటు ఇటు బోల్డ్ అంత ప్లేస్ ఉంటుంది, అక్కడే కొట్టుకుంటూ ఉంటుంది అది ఇంక అంతే. కానీ తీరం వైపుకి రారనమాట. సో ఎందుకు వేస్ట్ కదా ఇంక ఈరోజు వెళ్ళి నైట్ అంతా అక్కడ ఉండి, ఎట్లాగో తీరానికి ఏ ఓడలో రానప్పుడు దీపస్తంభం ఎందుకు వెలిగించడం అన్నట్లుగా అక్కడున్న లోకల్ పీపుల్ మాట్లాడుతున్నారు. కానీ ఆ కాపలా కాసే వ్యక్తి మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా యథావిధిగా వెళ్ళి తన పని తను చేసుకుంటూ ఉండగా అర్ధరాత్రి సమయంలో ఒక పెద్ద ఓడ సముద్రంలో ఇంకెక్కడో రేగిన తుఫాను కారణంగా భయంకరమైన అలలతో భీకరంగా కనిపిస్తున్న ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఆ సమయంలో ఆ ఓడను నడిపించింది ఆ దీపమే. ఆ దీపమే వారికి కనిపించుండకపోతే ఆ రోజే ఓడలోని వారంతా వెళ్ళి ఎక్కడో దేనికో గుద్దుకొని చనిపోయి ఉండేది. యేసు ప్రభువారు కూడా ఈ లోకము తలకిందులు అవుతున్నట్లు మనకు అనిపించినప్పటికీ జడియక మెలకువగా ఉండమని, జాగ్రత్తగా ఉండమని మనల్ని హెచ్చరిస్తున్నారు. ఆ లైట్ హౌస్ కీపర్ లాగా అబద్ధాల చేత మోసగించబడద్దు, చుట్టూ జరుగుతున్న వాటిని బట్టి భయపడొద్దు, అందుకు బదులు సత్యం, విధేయత అనే ఆ దీపం అది నిత్యం మండుతూ ఉండనివ్వండి, దానిపైనే లక్ష్యం ఉంచండి. అతనిలాగా ఎటువంటి తుఫాన్లు వచ్చినా నిశ్శబ్దంగా, నమ్మకంగా సత్యాన్ని, విధేయతను విడిచిపెట్టక కొనసాగండి అని యేసు ప్రభువారు మనల్ని ఒక పక్క హెచ్చరిస్తూ మరో పక్క భయపడక, జడియక, తన వైపు చూస్తూ సత్యాన్ని పట్టుకొని విధేయత కనపరుస్తూ ధైర్యంగా ఉండండి అని చెప్పి మనల్ని ధైర్యపరుస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఈ సంగతులన్నీ తలపోసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మనం విన్న విషయాలన్నీ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువారు చెప్పిన ప్రవచనం అక్షరాల నెరవేరింది అని మనం చూస్తున్నప్పుడు నిజంగా లేఖనాలు ఎంత నమ్మదగినవి. యేసు ప్రభువారు ఆయన దైవత్వానికి, ఆయన శక్తి సామర్థ్యాలకు, ఆయన జ్ఞానానికి, ఆయన స్వభావం అంతటిని రుజువుపరిచే విధంగా ప్రవచనాలు, సూచనలు ఎగ్జాక్ట్గా ఎట్లా నెరవేరుతూ వచ్చాయో మనం చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆయన యందలి విశ్వాసంలో మనం ఇంకా ఇంకా బలపరచబడాలి. అండ్ గతంలో జరిగినవి ఖచ్చితంగా జరిగినప్పుడు భవిష్యత్తులో జరుగుతాయని అని చెప్పిన విషయాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి. అవి ఎలా జరుగుతాయో మనకు తెలియకపోవచ్చు, కానీ జరుగుతాయని మాత్రము నమ్మడానికి కావలసినంత ఆధారం మన కళ్ళ ముందే ఉంది.
అంత మాత్రమే కాదు, ఆ దినములు దగ్గరకు వస్తున్నాయని మనకి చెప్పే ఒకానొక సూచన ఏంటంటే అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తులు విపరీతంగా ప్రబలుతారు అని చెప్పి యేసుప్రభు వారు హెచ్చరిస్తున్నారు. మనం చుట్టూ తిరిగి చూసుకుంటే ఆ పరిస్థితే ఎంత వాస్తవంగా మన కళ్ళ ఎదుటే కనబడుతుందో మనం గుర్తించగలుగుతాం. అలాంటి పరిస్థితిలో ఉన్న మనం విచక్షణ కలిగి మోసపోకుండా అప్రమత్తంగా మెలకువగా జాగ్రత్తగా ఉండమని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అలాగే రాజకీయ పరిణామాలు ఎలా మారుతున్నా, ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో వస్తున్నా, లోకమే తలకిందులైపోతున్నా మనం భయపడనక్కర్లేదు. ఎందుకంటే ఇవి జరగవలసి ఉన్నది అని ప్రభువే చెప్తున్నాడు. కాబట్టి మనం ధైర్యంగా సత్యాన్ని వెంబడిస్తూ, సత్యానికి మాత్రమే విధేయత చూపిస్తూ, క్రీస్తును వెంబడించే విషయంలో నమ్మకమైన వారిగా మనం కొనసాగడానికి ఈ మాటలన్నీ, మనం ధ్యానించిన ఈ ప్రవచనాత్మక సంగతులన్నీ కూడా మనం బలపరిచి పురుగొల్పి నడిపించలాగున సహాయం చేయలాగున ఈ వాక్యం అంతటిని మన జీవితంలో ఫలింపజేయమని ప్రార్థన చేసుకుంటాం.